కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ మేయర్ రుక్కుమార్ యాదవ్ గారికి మరియు కమిషనర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, సహచర కార్పొరేటర్లకు, అలాగే కోఆప్షన్ సభ్యులకు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా కార్పొరేషన్ కార్యక్రమాలకు సంబంధించి అన్ని విషయాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న మీడియా సోదరులకు ప్రత్యేకంగా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈనాటి సమావేశంలో నెల్లూరు నగరంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 48వ డివిజన్ నందు మన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి సహకారాలతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో మంత్రి నారాయణ సార్ గారు వారి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలతో అన్ని డివిజన్లలో సమానంగా అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది. ప్రత్యేకించి నేను కార్పొరేటర్గా గెలిచిన 48వ డివిజన్ నందు ఇప్పటికే సిబిఎస్ కళ్యాణ మండపం నందు ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సుందరీకరణకు 40 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా రియాల కాలువ రివిట్మెంట్ కోసం 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేసుకొని పనులను ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా గొర్రెలకట్ట సమీపంలో సుమారు 20 కుటుంబాల వారికి రోడ్డు లేక పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారి కోరిక మేరకు మంత్రివర్యులు నారాయణ సార్ గారు విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కేవలం ఒకే ఒక్క రోజులోనే 20 లక్షలు మంజూరు చేసి రోడ్డు సైడ్ కాలువ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గొర్రెలకట్ట ప్రాంతంలోని గట్టపై రోడ్డు, కరెంటు స్తంభాల నిర్మాణానికి ఎన్ క్యాంప్ నుంచి 1,20 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను.